యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము ప్రభు యేసుని నిలయము పరలోకారాజ్యము ప్రభు యేసు రాజు ధరలో పాలించు. మీకు ఈరోజు ప్రార్థన ఏ విధంగా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. మనం దేవుని వైపు ఎలా నడుచుకోవాలో, ఎవరి గురించి మనం ప్రాకులాడాలనేది, మనం దేవునికి ఎదుటి వాళ్ళ కోసం మనం ఎంతైతే ప్రయత్నం చేస్తామో దేవుడు మన పట్ల అంత కార్యాలు చేస్తాడని నాకు చాలా ఈరోజు బాగా తెలుసుకోగలిగాను. దాని ప్రకారంగా నడుచుకోవాలని కూడా ఆశిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామమున వందనాలు. ఈ దినమున ఆదివారం జరిగిన అభిషేక ఆరాధన ప్రార్థనలో నేను పాల్గొనడం జరిగింది. ఇవాళ దేవుడు నాతో సూటిగా మాట్లాడాడు. నేను ఇంటి దగ్గర నుంచే వచ్చే ముందే నేను ప్రార్థించుకొని వచ్చాను. దేవుడు నాతో ఖచ్చితంగా మాట్లాడాలి, నాకు దేవుని ఆదరణ లభించాలని. అలా అనుకొని నేను నా హృదయంలో వచ్చినప్పుడు దేవుడు నాతో మాట్లాడారు. నేను ఏ విధంగా చేయాలి, ముందుగా దేవుని కార్యాన్ని పొందుకోవాలంటే మనం చేయాల్సినవి ఏంటివి? ఒకటి ప్రయత్నము, రెండవది నిరీక్షణ. ఈ రెండు కలిగి మనం జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుని కోసం మనం ఎదురు చూసినప్పుడు దేవుని కన్ను మన మీద పడుతుంది. దేవుని దృష్టి మన మీద ఉంటుందని ఈరోజు పాస్టర్ గారు మాతో మాట్లాడారు. దేవుని వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్, మీరు అభిషేక ఆరాధనకు వచ్చారు కదా, మీకు ఏ విధంగా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది దేవుడి సన్నిధిలో గడపడం. ఇక్కడ ఆయన దేవుడి సన్నిధి ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్, ఈరోజు జరిగిన ఆరాధనలో మీకు ఏ విధంగా అనిపించింది? నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను గుంటూరు నుంచి వచ్చాను. అయితే నేను అనుకున్నాను దేవుడు నాతో మాట్లాడాలనుకున్నాను. దేవుడు నిజంగా నాతో మాట్లాడాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆరాధన చాలా భయంకరంగా జరుగుతుంది. అందరూ తప్పగా రావాలని అనుకుంటున్నాను. వందనాలు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్తారా? గుంటూరు నుంచి వచ్చాము. ఇవాళ ఆరాధన చాలా బాగుంది, చాలా సంతోషకరంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. అసలు అనుకోలేదు జరిగేదని. అంత అంతగా బాగా జరిగింది. చాలా నాకు నచ్చింది. వందనాలు సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. అంకుల్, ప్రైజ్ ది లార్డ్. మీ పేరు? నా పేరు కృష్ణ. అంకుల్, మీరు ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు స్వస్థత పొందుకున్నారు. దాని గురించి మీరు 2 మాటలు చెప్పండి. నాకు దేవుడు చాలా మేలు చేశాడు. నేను గత 30 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకొని ఉన్నాను. ఇక్కడ ఈ చర్చికి, ఈ సంఘానికి వచ్చిన తర్వాత నాకు మంచి ఆదరణ నాకు కలిగింది. మంచి అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి. నాకైతే మోకాలు నొప్పులు ఉన్నాయి. ఆ మోకాల నొప్పులు నాకు ఈ ఆరాధనలో, ఉదయకాల ఆరాధనలోనే నాకు మంచిగా స్వస్థత కలిగింది. నొప్పులు అనేది తగ్గిపోయింది. నాన్న ప్రేయర్ చేస్తే మోకాలు పట్టుకొని నా మోకాలు నొప్పులు తగ్గిపోయాయి. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. నేను ఎప్పుడు దేవునికి రుణపడి ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మన ముందు వర్ధనమ్మ ఈరోజు అభిషేక ఆరాధనలో ఆంటీ గొప్ప స్వస్థతను పొందుకున్నారు. అది ఆవిడ మాటల్లోనే మనం విందాం. ఆంటీ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. లార్డ్. నేను 4 months నుండి దగ్గు, చెవులు మూసుకుపోయి చాలా ఇబ్బంది పడుతుంది. 3 days క్రితం నోట్లో బ్లడ్ పడింది. అసలు చెవులు ఓపెన్ లేవు. అసలు ఇప్పుడు మంచిగా వినపడతాం దేవుని కృపను బట్టి, ఆయన ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆరాధనలో దేవుడు నన్ను ముట్టినందుకు, నన్ను స్వస్థపరిచినందుకు ఆయనకి ఎన్నో లెక్కలేనన్ని స్థితులు చెల్లిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఇప్పుడు శైలజ ఆంటీ గారు ఉన్నారు. ఆంటీని అడిగి ఆంటీ పొందుకున్న స్వస్థతలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు పొందుకున్న స్వస్థత గురించి చెప్తారు? అవును, దేవునికి స్తోత్రము. నేను 2 days నుంచి బాడీ పెయిన్స్తోని, కాళ్ళు వాపుతోని, నడవలేక స్థితిలో ఉంటున్నాను. అయినాను సరే ఆశ కలిగి వచ్చాను, మార్నింగ్ కూడా ఈవినింగ్ కూడా. అయితే మధ్యాహ్నం ప్రేయర్ చేసుకుని, దేవా నాకు ముట్టండి,
నాకు ఏ బలహీనత లేకుండా నాకు మంచి ఆరోగ్యం కావాలని నేను ఆశపడి వచ్చాను. అదే రీతిగా దేవుడు ఆ హస్తం ద్వారా నన్ను ముట్టి ఒక బలమైన వెలుగు, ఒక శక్తి నాలో వచ్చి నా బాడీ బరువు అంతా ఒకటి ఏదో వెళ్ళిపోయిందన్న తేలికగా అప్పటిదప్పుడు నాకు రిలీఫ్, ఒక సంతోషం, ఉల్లాసం నాలో ఉంది. దేవుడు చేసిన ఈ కార్యానికే దేవునికే మహిమ, ఘనత, ప్రభావం, ఆయనకే స్తోత్రం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాం. ఆదికాండం 14వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా, దేవుని సన్నిధి నుండి అనగా అబ్రహాము దగ్గర నుంచి లోతు ఎక్కడికి వెళ్ళిపోయినంటే సొదొమలో కాపురం ఉండడానికి వెళ్ళిపోతే, అతడు కాపురం నివసిస్తుండగా అనగా అక్కడ నివాసం చేస్తూ బ్రతుకుతున్నప్పుడు దూరముగా వెళ్ళిపోయే ముందు ఆయన దూరముగా చూసినప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం చాలా చక్కగాను, అది ఏదైనా తోట వలెను పచ్చగాను చక్కగాను కనులకు ఇంపుగాను ఎంతో సంతోషంగా బ్రతకడానికి ఒక విస్తారమైన మంచి ప్రదేశముగాను అతని దృష్టికి కనపడింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని చూసి ఆయన సొదొమ వైపు వెళ్ళిపోయినాడు. అయితే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాసులు అనగా సొదొమ యొక్క శత్రువులైన వాళ్ళు వచ్చి సొదొమ మీద దండయాత్ర చేసి ఈ యొక్క లోతు దగ్గర ఉన్న ఆస్తి, ఆ సొదొమ దగ్గర రాజు దగ్గర ఉన్న ఆస్తులు మొత్తం కూడా కూడగట్టుకొని తీసుకొని వెళ్ళిపోయినారు. చాలామందిని హతమార్చగా కింద వచ్చి కంటిన్యూషన్ చేసుకుందాం. 13 కూడా చదువుకుందాం. తప్పించుకొని ఒక్కడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు అతని సంగతి తెలిపాను. అప్పుడు అతడు ఎస్కోలు సహోదరులను ఆనేరు సహోదరుడైన మామ్రే అను అమోనీయులో లోయలో ఆ ఏలోములో వనములో కాపురం ఉండెను. ఈ ప్రియ దేవుని బిడ్డలారా, వారిలో 3 జనాంగాల్ని అది తీసుకొని వచ్చినట్టుగా ఇక్కడ మనకు కనపడుతుంది. వీరు అబ్రహాముతో నిబంధన చేసుకునేది అనగా ఈ 3 ప్రాంతపు వారు, 3 ప్రాంతాలు నివసిస్తున్న వారు అబ్రహాముతో ఒక నిబంధన చేసుకున్నారు. చూడండి, ఎందుకు ఏ నిబంధన అంటే, అయ్యా నీవు మా మధ్య నివసిస్తున్నావు కాబట్టి మనందరం ఒకరు సహకరించుకుందాం, ఒకరు కలిసి ఉందాం. ఇదిగో నీకు వచ్చినప్పుడు ఆపద మేము వస్తాం, మాకు వచ్చినప్పుడు ఆపద నువ్వురా అని వారు ఒకళ్ళొక నిబంధన చేసుకొని బ్రతుకుతున్నారు. ఆ చుట్టుపక్కల 3 జన సమూహాలు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపలో ఈ పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో ఈ 3 కూడా కూడబెట్టుకొని అనగా అబ్రహాముతో వాళ్ళతో మొత్తం కలిపి ఎంతమంది ఉన్నారో చూద్దాం. చూడండి, కింద వచనం కూడా చదువుకుందాం. 317 మందిని వెంట పెట్టుకొని ఆ రాజులను తరిమేనట్టున్నాడు. అనగా ఆ ప్రాంతం 3 ప్రాంతాలు నివసిస్తున్న వారితోనూ ఆ నివసిస్తున్న జనాంగంలో కొంత వాళ్ళు మొత్తం గ్యాదర్ చేయగా 317 మంది ఉన్నారట. 317 మంది 4 రాజులు ఒకేసారి ముఖంబడిగా దండయాత్ర చేస్తే 5 రాజులు దండయాత్ర చేసి పొట్టుకుపోయింది మొత్తం కూడా తీసుకురావడం కోసం 317 మంది తీసుకొని పోతున్నాడు. ఈయన ధైర్యం ఏంటంటే, దేవుడు నాతో ఉన్నాడు, మాటిచ్చిన దేవుడు నమ్మదగిన తండ్రి, నేను ఆయనతో ఉంటాడు, ఆయన నాతో ఉన్నాడు, నేను ఎట్టి పరిస్థితిలో భయపడను, ఎందుకంటే వాగ్దానం ఇచ్చాడు కాబట్టి నన్ను బ్రతికిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్యను చూసి భయపడకూడదు, కానీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ధైర్యంగా ఉండాలి. అబ్రహాము యొక్క ధైర్యం ఏదంటే, దేవుడు నాతో ఉన్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడు, ఆయన నాతో నడిపిస్తున్నాడు, నన్ను బ్రతికిస్తాడు, నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన నాతో ఉంటాడనే ధైర్యము అబ్రహాముకున్నది. ఈ విశ్వాస యాత్రలో ప్రతి ఒక్కరికి ఇదే ధైర్యం ఉండాలి. దేవుడు నీతో చేసిన ఒడంబడిక ఏంటో జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి నీకున్న సంబంధం ఏందో తెలుసుకోవాలి. దేవుడికి నీకు మధ్యలో ఉన్న ఆ యొక్క
సంబంధము ఏ విధంగా ఉందో నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ధైర్యంగా నిలబడతావు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కానీ మనం మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఆ విధమైన ధైర్యం మనకు ఉండదు. అబ్రహాం చూడండి, అంతమంది సైన్యము కలిగి కొల్లగొట్టుకుపోతే మొత్తం తీసుకొని పోతే సొదొమను ఊడ్చేశారు, తన కుమారుడి ఆ కాస్తి కూడా ఊడ్చేశారు, చాలామంది చంపివేశారు. ఒకడు పారిపోయి వచ్చి అబ్రహాము చెబితే 317 మంది తీసుకొని పోతున్నాడు. ఎక్కడికి? రాజుల మీదకి యుద్ధం చేయడానికి. ఎంత గొప్ప ధైర్యం కావాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఒకవేళ మా సైన్యం తక్కువగా ఉంది, మేము వెళ్ళిపోతే అందరూ మమ్మల్ని చంపేస్తాడనే భయం ఆయనకి లేదు. అదే మనమైతే మన జనాంగం తక్కువ కదా, ఎక్కడ పోయి యుద్ధం చేస్తాం? పోతే పేడ లోతు బతుకున్నాడుగా, వాడు ఎక్కడికాడ బతిలాడుకొని లోతును తెచ్చుకుందాం, రాజీ చేసుకుందాం అంటాడు. కానీ ఇక్కడ రాజీ ఒప్పుకోట్లు, ఆయన యుద్ధము చేయాల్సిందే. దేవునికి మహిమ కలుగునగాక. ఆత్మీయ పోరాటంలో యుద్ధము చేయవలసిందే. దేవునికి మహిమ కలుగునగాక. రాజీ పడటానికి కుదరదు, సర్దుకుపోవడానికి కుదరదు. శరీర సంబంధమైన కోరికల విషయంలో, లోక సంబంధమైన ఆ యొక్క సాతాను కార్యాల విషయంలో, మట్టి సంబంధమైన కార్యాల విషయంలో రాజీ పడకూడదు. నువ్వు రాజీ పడ్డావంటే ఇక నీ జీవితం అంతే. అబ్రహాము రాజీ పడల శత్రువుతో పోరాడుతున్న విషయంలో. రాజీ పడకుండా ఆయన పోరాటానికి నిర్ణయించుకున్నాడు. మనము కూడా ఆత్మీయ జీవితంలో అబ్రహాం గారు నేర్చుకోవాల్సింది ఏంటంటే రాజీ పడకూడదు. లోకంతో, శత్రువుతో రాజీ పడకూడదు. వాడిని ఏం చేయాలా? ఓడించాలి. శత్రువుని ఓడించాలి. శత్రువుని ఓడిస్తేనే దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ఓడించే మనసు నీకు కావాలి. నువ్వు గెలవలేకపోవచ్చు, కానీ అంత సైన్యం నీకు లేకపోవచ్చు, అంత ధైర్యము, అంత బలమైన శక్తి నీకు లేకపోవచ్చు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆనుకొని ఉంటే ఎవరినైనా గెలుస్తావు. దేవునికి మహిమ కలుగునగాక. ఇతర ఉద్దేశం అదే. సైన్యం వైపు చూడలేదు, జనాంగం వైపు చూడలేదు, తనకున్న పరిస్థితిని చూడలేదు. తన ఇంట ఉన్నవారిని 300 మంది 317 మందిని తీసుకొని యుద్ధానికి పోతున్నాడు. బా, ఎంత ధైర్యం కావాలి! ఎందుకు ఆ ధైర్యం అంటే ఆ ధైర్యము ఆయన తండ్రి. దేవునికి మహిమ కలుగునగాక. మరి నీ ధైర్యం ఎవరు? మన ధైర్యం మన భర్త, మన ధైర్యం మన పిల్లలు, మన ధైర్యం మన జనాంగం, మన ధైర్యం నాన్నదమ్ములు. అమ్మా, మన ధైర్యం ఏంటి? వీళ్ళే మన బంధువులు, మన బంధువర్గాలు, వీళ్ళే మన ధైర్యం. వాళ్ళు ఉంటేనే మన గుండె ధైర్యంగా ఉంటుంది. వాళ్ళు ఉంటే ఉంటామా? ధైర్యంగా ఉంటుందా? ఉండదు. అవి మనకి దేనికి ఉపయోగపడవు. కానీ ఇక్కడ బంధువర్గం కాదు ఉపయోగపడేది అబ్రహాముకి. దేవుడే నా ధైర్యం, ఆయనే నా ధైర్యం. దావీదు మహారాజు కూడా ధైర్యం ఎవరు? అమ్మా, గొలియాతు మీదకి వెళ్ళినప్పుడు ధైర్యం ఎవరు? దేవుడే. వేరే వాళ్ళు ఆయనకి లేరు. ఆయన ఆత్మీయ జీవితంలో పోతున్నప్పుడు భయంకరంగా గొలియాతు చాలా బలాఢ్యుడు. అతని మీదకి 40 రోజులు ప్రతిరోజు ఛాలెంజ్ చేస్తాడు. ఇశ్రాయేలు సర్వ సైన్యం కూడా గడగడగడ వణికి వచ్చారు. పోయి యుద్ధం చేసి చంపడానికి ఒక్కడు ముందుకు రావట్లా. అంతమంది గొడవ చేస్తున్నాడు, ప్రతిరోజు విసిగిస్తున్నాడు, వెళ్ళి చంపేద్దామని ఎవరికి రావట్లా. భయపడి దాక్కొని పరుగులు తీస్తున్నారు. కానీ బాలుడు ఒకడొచ్చి వీడెంత అంటున్నాడు. ఎందుకంటే ఆ ధైర్యం ఏంది? ఆయన తన దేవుడే ఆయన ధైర్యం. ఆ దేవుడే నాకు తోడుగా ఉన్నాడు, వీడెంత. అదే ధైర్యము అబ్రహాం గారికి ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. ఆత్మీయ జీవితంలో సమస్యలను ఎదుర్కోవడానికి ముందు ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే నీవు ప్రభుని ఎరిగితే వస్తుంది. మనుషులు చెప్తే రాదు, మనుషులు ధైర్యపరిస్తే ధైర్యం రాదు, మనుషులు స్థిరపరిస్తే స్థిరత్వం రాదు. దేవుడికి నీకున్న సంబంధాన్ని బట్టి ధైర్యం వస్తుంది. దేవునికి నీకున్న దేని బట్టి? సంబంధాన్ని బట్టి. దేవునికి నీకున్న సంబంధం ఎట్లా ఉంది? అబ్రహాం గారికి దేవునికి ఎట్లా ఉంది సంబంధం తెలుసా? విడదీరాని బంధం, స్నేహం, స్నేహితుడు. నాకు అదే అనిపించింది. అందరినేమో కొడుకు అంటాడు, 8 స్నేహితుడు అని. ఎట్లా సాధ్యం అసలు ఆయనకి? అందరినేమో నా కుమారుడు అంటాడు, లేకపోతే నా దాసి అంటాడు, నా దాసుడు అంటాడు. కానీ అబ్రహాం గారికి వచ్చేప్పటికే ఉన్నాడు, మై ఫ్రెండ్. ఆయనేంటి, ఈయనెక్కడ? అసలు స్నేహం చేయడానికి సమబుద్ధి ఉండాలి కదా. మనం స్నేహం చేస్తాం,
కాలేజీలో కావచ్చు, లేకపోతే ఇంటి దగ్గర కావచ్చు, మన బంధువులతో కానీ ఎవరితో స్నేహం చేస్తాం? మనతో సమవుజ్జిగా ఉన్న వారితో స్నేహం చేయడానికి ఇష్టపడతాం. కానీ అసలు తండ్రికి అబ్రహాం గారికి సమవుజ్జే లేదు అసలు. కానీ ఆయనతో స్నేహం చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈయన పరలోకంలో ఆ స్థానంలో ఉండబోతున్నాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగునగాక. తండ్రి అయిన యేసు క్రీస్తు యొక్క స్థానంలో అబ్రహాం గారు ఉండబోతున్నాడు కాబట్టి అందుకు ఆయన తండ్రి అబ్రహాముతో సహవాసం చేశాడు, స్నేహితుడు అయిపోయినాడు. స్నేహితుడిని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంతగా ఆ స్నేహము విలువ అబ్రహాం గారు తెలుసు కాబట్టి నా దేవుడు నాకు తోడుగా ఉంటాడంతే. మనం కూడా ఆత్మీయ యాత్రలో వెళ్తున్నప్పుడు దేవునికి నీకున్న సంబంధాన్ని బట్టి నువ్వు మాట్లాడాలి. ఆ ధైర్యం నీకు వస్తుంది. కష్టాలు చూసి భయపడద్దు, వేద భాగాలు చూసి సమస్యలు చూసి అస్సలు భయపడదు. ఎందుకంటే నువ్వు లోక సంబంధమైతే నువ్వు భయపడతావు, దేవుడు నీకు తండ్రి అయితే నువ్వు భయపడవు. దేవునికి మహిమ కలుగునగాక. నీకు ఆయనకున్న సంబంధాన్ని బట్టి ధైర్యం అనేది నీకు వచ్చింది. నీకున్న ఆ సంబంధాన్ని బట్టి ధైర్యం అనేది వస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అది నీకు ఆయనకున్న మధ్య సంబంధమే, మిగతా వాళ్ళకి ఎవరికి అర్థము కాదు. అబ్రహాం గారికి తండ్రికున్న సంబంధం తెలుసు, కానీ మిగతా 317 మందికి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఆయన రమ్మన్నాడు, మేము వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు బానిసలు, పన్నోళ్ళు, యజమాని చెప్పినట్టు వాళ్ళు చెయ్యాలి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు రా, వెళ్దాం పద అంటే వెళ్దాం పదయ్యా అని వాళ్ళతో పాటు బయలుదేరారు. కానీ దేవుడు అతనికి తోడుగున్న సంగతి వీరికి తెలియదు ప్రియా. ఎందుకంటే తండ్రికి ఆయనకున్న సంబంధం అంత గొప్పది. మనకు దేవునికి అటువంటి సంబంధం ఉండాలి. ముందు ఏదైనా ఆత్మీయ పోరాటం చేసేటప్పుడు, సాతాను ఎదిరించేటప్పుడు ఫస్ట్ దేవునికి నీకున్న సంబంధాన్ని ఒకసారి బురుజు వేసుకోవాలి. ఆయనతో ఉన్నాడా లేదా చూసుకోవాలి. ఆయన మనం నడిపిస్తున్నాడా లేదా తెలుసుకోవాలి. ఆయన మనతో ఉన్నాడా లేదా అని గ్రహించాలి. గ్రహించినప్పుడే నీవు దాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. అప్పుడు నీకు ధైర్యము వచ్చింది. ఆ ధైర్యము సాతాను ఎదిరించే శక్తి దేవునికి ఇస్తాడు. ఆ ధైర్యంతోనే రాజులు ఎదిరించాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ ధైర్యంతోనే కొల్లగొట్టిన సొమ్మను తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ ధైర్యంతోనే దేవుని యొక్క మహాశక్తి అతనికి తోడుగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుడు కాచి కాపాడాడు. ఆ రోజు యుద్ధం ఎవరు చేశారు? తండ్రే. ఎందుకంటే ఆయన కుమారుడు స్నేహితుడు ఎక్కడ పోతున్నాడు? యుద్ధంలో పోతున్నాడు. యుద్ధంలో ఏదో నష్టం జరిగితే ఏమైతే? వాగ్దానము దెబ్బతింటుంది. నష్టము జరిగితే వాగ్దానము దెబ్బతింటుంది. చూడండి ఎంత తండ్రి ఆయనకున్న లింక్ చూడండి. ఏదైనాను పొరపాటున అబ్రహాం గారికి ఒక కత్తి వచ్చి తగిలి చనిపోయాడు అనుకో, ఏమైంది? దేవుడు ఏం చేశాడు? నీ సంతానం నేను ఆశీర్వదిస్తాను. ఇంకా సంతానం పుట్టలేదు అమ్మా, ఇంకా కనలేదు. నేను నీ సంతానం ఆశీర్వదిస్తాను వాగ్దానం ఒకటి ఉంది. ఇక్కడ ఏం చేసి యుద్ధము చేస్తున్నాడు. దీన్ని బట్టి ఏం జరిగిందంటే, పొరపాటున ఆయన కానీ ఆ యుద్ధంలో చనిపోతే దేవుని వాగ్దానం ఏమైపోద్ది? వేస్ట్ అయిపోద్ది. ఆ ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోవడం కోసం ఈయన ఎక్కడికి పోతే తండ్రి ఆడకొస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నీకు దేవునికి వాగ్దానం ఉంటే నీ మంచి పని కొరకు ఎక్కడికి పోతే ఆయన నీ దగ్గరికి వస్తాడు. నిన్ను విడవడు. తన కార్యము జరిగేంత వరకు ఈ భూమి మీద తన చిత్తము మన పట్ల జరిగేంత వరకు నిన్ను వెంబడిస్తూనే ఉంటాడు. నేను విడవడు, అస్సలు ఎడబాయాడు. ఎక్కడికి పో, ఆయన నా మహిమ నిత్యం ఎక్కడికి పో, అక్కడ తండ్రి వస్తాడు, నీతో ఉంటాడు, నిన్ను విడిచి అస్సలు పెట్టాడు. సమస్యలు వస్తే ఆ సమస్యలు ఆయన వస్తాడు, ఆపద వస్తే ఆయన వస్తాడు, ఆదుకుంటాడు, సంరక్షిస్తాడు, క్షేమంగా నడిపిస్తాడు. ఏ కీడు నీ గుడారము సమీపించకుండా కాచి కాపాడుతాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎప్పుడో తెలుసా? నీకు ఆయనకి ఒడంబడిక ఉన్నప్పుడు, నీకు ఆయనకి ఒక సంబంధం ఉన్నప్పుడు, వీళ్ళిద్దరికి ఒక అగ్రిమెంట్ ఒకటి ఉంది. ఆ అగ్రిమెంట్ నెరవేర్పు జరగకుండా ఈయనకి ఏమి కీడు జరగదు. అది అబ్రహాంకు తెలుసు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకని ఏం చేసా? ఎంత పెద్ద రాజులేనను నా దృష్టిలో అందరూ అల్పులే. ఇప్పుడు ఆ విధంగా వెళ్ళి దగ్గరగా దేవుడే వచ్చి అబ్రహాం పక్షముని యుద్ధం చేశాడు. ఎంత గొప్ప తండ్రి చూడండి. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కత్తులు, డాళ్ళు, రథాలు ఉన్నాయి. వీళ్ళ దగ్గర రథాలు ఏమి లేవు. గొర్రెలు,
ఒంటెలు తప్ప ఏమీ లేవు. కానీ వాటితో యుద్ధం చేశాడో తెలియదు, కానీ ఒకటి మాత్రం, దేవుడు మాత్రం ఆయన పక్షమున యుద్ధం చేసి విజయాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగున గాక. నీకు దేవునికి ఉన్న సంబంధాన్ని బట్టి ఈ ఆత్మీయ జీవితంలో విజయాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ఈ ఆత్మీయ జీవితంలో విజయాన్ని మనకిస్తాడు. అందుకే ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో విజయము ఎక్కడి నుంచి వచ్చిందంటే నీకు తండ్రికి ఉన్న సంబంధాన్ని బట్టి. దావీదు మహారాజుకు తండ్రికి ఉన్న సంబంధాన్ని బట్టి దావీదు మహారాజు విజయం ఇచ్చాడు దేవుడు. నీకు తండ్రికి ఉన్న సంబంధాన్ని బట్టి ఈ ఆత్మీయ యాత్రలో నీకు విజయాన్ని ఇస్తాడు. కష్టాల విజయం, నష్టాల విజయం, సమస్యల విజయం, ఏదైనా నీకు విజయము ఇస్తాడు. ఇవ్వకుండా ఉండడు తండ్రి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డారా, తన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు అసలు స్నేహితుడిని విడిచిపెట్టకపోతే కుమార్తె విడిచిపెడతాడా అమ్మా? స్నేహితులని వదిలేస్తారు. మన స్నేహం చేస్తామనుకో, మన కుటుంబం కంటే ఎక్కువ స్నేహితులకు ప్రాధాన్యత ఇస్తామా? ఇవ్వం. కానీ ఆయన ఇప్పుడు అబ్రహాము గారి కంటేను మన మీదకును అత్యధికమైన కృపను చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయనేమో స్నేహితుడిగా మాత్రమే చూసుకున్నాడు, మనల్ని కుమారులుగా కుమార్తెలుగా చూస్తున్నాడు. స్నేహితుడికి ఆపదొస్తేనే తండ్రి వచ్చి నిలబడ్డాడు. మరి నీకు ఆపదొస్తే తండ్రి రాడా తన కుమార్తెకు కుమారుడికు? అందుకే ఆయన వచ్చి ఉండాలంటే, ఆయన మనతో ఉండాలంటే మనము చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ దేవునికి నీకు అగ్రిమెంట్స్ ఉండాలా. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన వచ్చి నీతో ఒడంబడిక చేసుకుంటే ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఏ వేదన ఉన్నా దానిని ప్రభు నిన్ను విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు చూచుచున్న ఈ యొక్క సువార్త స్థలము, ఈ యొక్క ఊరు రొంపచోడవరం మండలంలో నిమ్మలపాలెం అనే గ్రామంలో, ఈ అడవి ప్రాంతంలో, నిమ్మలపాలెం అనే అడవి ప్రాంతంలో మేము సువార్త ప్రకటిస్తున్నాం. ఇది చాలా ఊరికి దూరముగాను అడవిలో, దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్న ఈ యొక్క నిమ్మలపాలెనికి మేము గత 4 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో సువార్త అందిస్తున్నాం. అక్కడ సేవకులు పెట్టినాం. ఆ సేవకుల ద్వారా అక్కడ సువార్త అందించబడుతుంది. రబ్బునీశ్వరం మినిస్ట్రీ ద్వారా, రబ్బునీశ్వరం యొక్క మినిస్ట్రీ ద్వారా అక్కడ ఆయా ప్రాంతాలకు దైవజనులు పంపించి సువార్త అందిస్తున్నాం. ఇదిగో మీరు చూచున్న ఈ యొక్క నిమ్మలపాలెం అనే ఈ యొక్క అడవి ప్రాంతంలో మేము సువార్త పాదయాత్ర చేసి అక్కడ ఉన్న వారికి దేవుని సువార్త అందిస్తున్నాం. ఇక్కడ ప్రభువుని నమ్మిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. కానీ వారు ప్రార్థనకు వెళ్ళడానికి చాలా దూరమైన కారణాన వెళ్ళలేక ఆ నిమ్మలపాలెం అనే అడవిలోనే బ్రతుకుతూ జీవిస్తున్నారు.
ఒక దినాన మేము అక్కడికి వెళ్ళినప్పుడు సువార్త పాదయాత్ర చేస్తూ ఆ ప్రాంతానికి వెళ్ళగా యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలు అక్కడ వచ్చి మాకు ఎంతో సంతోషం కలిగిందయ్యా, అనేక సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం, మేము వెళ్ళలేక ఇక్కడే ఉంటున్నాం, ఎవరు మా దగ్గరకు రాలేదు, మీరు వచ్చారు అని సంతోషంతో మమ్మల్ని చేర్చుకున్నారు. వారికి సువార్త అందించాం, దైవజనులు పంపించాం, అక్కడ సువార్తీకరణ జరిగిస్తున్నాం. అయితే ఈ విధంగా సువార్తీకరణ జరిగిస్తుండగా దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ ఒక తల్లిగారు దేవుని మందిరం నిర్మించమని స్థలం ఇచ్చినారు. ఆ మందిరం, ఆ యొక్క స్థలంలో మందిరం నిర్మించాలని ఆశపడుతున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మేము ఈ స్థలంలో ఈ యొక్క పోల్స్ నిలబెడుతున్నాం. మందిరం కొరకు 6 పోల్స్ను 8 పోల్స్ నిలబెట్టినాం కనుక దీని కొరకు ప్రార్థించండి. ఈ యొక్క అడవిలో నివసిస్తున్న ఈ యొక్క ప్రజలకు దేవుని సువార్త అందించలాగున, మంచి మందిరము ఇక్కడ కట్టబడలాగున, ప్రభుని ఆరాధన చేసుకునేలాగున మీ వంతు ప్రార్థన చేయండి. అదే రీతిగా మంచి మందిరం ఇక్కడ కట్టబడి వారి ప్రభుని ఆరాధన చేసే కృప అనుగ్రహించేలాగున ప్రార్థన చేయండి. ఇక్కడ ఈ ప్రాంతంలో మందిరాలు లేవు, చాలా దూర ప్రాంతం వెళ్ళలేక వాళ్ళు ఆగిపోయి మందిరం కూడా లేకుండా నివసిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలు వారి యొద్దకు వెళ్ళినప్పుడు దేవుడి గొప్ప కార్యం చేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డరా, మనం అనేక గొప్ప గొప్ప మందిరాలు కట్టుకుంటున్నాం, గొప్ప మందిరాలకు వెళుతున్నాం, మంచి ఇళ్లల్లో నివసిస్తున్నాం, సుఖ సంతోషంగా బ్రతుకుతున్నాం. కానీ ఈ ప్రాంతంలో ఉన్నవారు వారికి ఏదీ లేదు, తడికిలతో కట్టుకున్న ఇళ్లతోనూ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని బ్రతుకుతున్నవారు, భయంకరమైన దోమలు కొట్టి ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ ఫీవర్తో ఎప్పుడు బాధపడుతున్న భయంకరమైన గ్రామం అది. అటువంటి గ్రామంలోనికి మేము సువార్త అందించాం కనుక అక్కడికి వెళుతున్నాం. ఆ ప్రాంతంలో దేవుని మందిరం కడుతున్నాం కనుక మా కోసం ప్రార్థన చేయండి. ఇక్కడ కొన్ని అవసరతలు ఉన్నాయి. బ్రిక్స్ కావాలి ముఖ్యంగా, అదే రీతిగా సిమెంట్ కావాలా, ఇసుక కావాలా, ఐరన్ కావాలా, అదే రీతిగా రేకులు కూడా కావాలి. పనివారు కూడా అవసరమైనారు కనుక పనివారికి మంచి జ్ఞానం ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యొక్క అడవిలో కడుతున్న ఈ యొక్క మందిరానికి సహకరించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది సహకరించండి. ఎందుకంటే ప్రభు పని చేయటం ఎంతో ఆశీర్వాదం. సువార్త అందని గ్రామాలకి వెళ్ళి సువార్త అందించడం దేవుని యొక్క చిత్తమైనది. ప్రభు రాకడ సమీపించాలంటే అనేక ప్రాంతాలకు దేవుని సువార్త అందించాలి. కాబట్టి మనము దేవుని పని చేయాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో నిర్మించబడుతున్న ఈ మందిరం కొరకు, సువార్త కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించకూడదు. ఈ యొక్క మందిరం కొరకు మీ వంతుగా సహకారము అందించి దైవ ఆశీర్వాదాలు పొందండి. ముఖ్యంగా మా కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రాంతాలకు వెళుతున్న అడవి ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్త అందిస్తూ దేవుని మందిరం కడుతున్నాం కనుక మా ప్రయాణంలో దేవుడు మమ్మల్ని క్షేమంగా నడిపించి ఆయన భద్రపరిచి రక్షించలాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రేరేపించబడినారు, ముందుకు రండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. ఎవరైతే ఈ మందిరం నిర్మాణం నిమిత్తమై సహకరించి ముందుకు వస్తున్నారో నేను వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. కనుక ఈ యొక్క పనిలో పాలుభాగస్తులై దైవ ఆశీర్వాదాలు పొంది దైవ దీవెనలు పొందండి. దేవుడి మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి. అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. మీకైనా ప్రార్థన అవసరం ఉండేలా నేడే మిమ్మల్ని సంప్రదించి దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె